సింగరేణిలో కార్మిక వ్యతిరేక చర్యలకు ఏఐటీయూసీ నాయకులు కిటికీలు తెరిస్తే ఐఎన్టీయూసీ నాయకులు దర్వాజాలు తెరిచి కార్మికుల హక్కులను కాలరాశారని విమర్శించారు బీఎంఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్. సింగరేణి ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లిలోని ఏరియా వర్క్ షాప్లో బీఎంఎస్ నాయకులు గేట్ మీటింగ్ను నిర్వహించారు. కార్మికులను కలుస్తూ బీఎంఎస్కు అవకాశం కల్పించాలని కోరారు. ఏఐటీయూసీ ఐఎన్టీయూసీకి గతంలో అవకాశం ఇచ్చారని ఈసారి బీఎంఎస్కు అవకాశం ఇవ్వాలని బీఎంఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిస్తే కార్మికుల సొంత ఇంటి కల నెరవేరుస్తామన్నారు. బొగ్గు బ్లాకుల వేలంలలో సింగరేణి సంస్థ పాల్గొంటేనే కార్మికులకు భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు. 3 సార్లు గుర్తింపు సంఘంగా ఏఐటీసీని చూసారు, ఒకసారి ఐఎన్టీసీని చూసారు, 2 సార్లు టీబీజీకేసీ 10 ఏళ్ళు చూసారు. సింగరేణిలో ఇప్పటి వరకు బీఎంఎస్కి అవకాశం ఇవ్వలే. మీరు అవకాశం ఇవ్వండి అన్న, పోయేది ఏమీ లేదు. 2 సంవత్సరాలే. 2 సంవత్సరాల సింగరేణి భవిష్యత్తు మార్చకపోతే 3వ సంవత్సరం మీ దగ్గరికి మళ్ళీ వస్తాం. అప్పుడు సరైన రీతిలో దీనికి కూడా గుణపాఠం చెప్పుదు. మేము చాలా జాగ్రత్తగా సింగరేణి పట్టణ అన్నం పెట్టే సంస్థ 10 కాలాల పాటు కాపాడుకుంటేనే రేపు భావితరాలకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మేము ఆలోచిస్తున్న వ్యక్తులుగా చెప్తా ఉన్నాం. మేమంటే కామన్గా చెప్పట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యంతో టెండర్ల పార్టిసిపేట్ చేయించి నూతన బొగ్గు బ్లాకులు తెప్పించే విధంగా బీఎంఎస్ కృషి చేస్తున్న విషయాన్ని మర్చిపోవద్దు. అది అస్తే తప్ప సింగరేణి బతకదనే విషయాన్ని మర్చిపోండి అన్న. మనకు 12 సంవత్సరాలకు మాత్రమే ఇక్కడ ఉన్న నిల్వలు అన్న, ఆ తర్వాత మనకి నిల్వలు లేవు. కొత్త బ్లాకులు వస్తేనే ఎంప్లాయ్మెంట్కు ఉద్యోగ భద్రత ఉంటుంది, లేకపోతే సింగరేణికి భవిష్యత్తు లేదు. 12 సంవత్సరాలు ఎటుపోవాలి సింగరేణి. కనుక నూతన బ్లాకులు రావాలంటే టెండర్ల పార్టిసిపేషన్ చేయాల్సిందే తప్ప మరొక మార్గం లేదు. లేదు అంటే ఆ ఎంఎండిఆర్ యాక్ట్ 2015 ఆ చట్టం అనేది పార్లమెంట్ రద్దు కావాలి. రద్దు అవుతుందా? ఒకసారి చట్టమైంది రద్దు అవుతుందా? రద్దు కాదు. కనుకనే టెండర్ల పార్టిసిపేషన్ మేనేజ్మెంట్ ఇక్కడ ప్రభుత్వం పార్టిసిపేషన్ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి బీఎంఎస్ గా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము టెండర్ల పార్టిసిపేట్ చేయించి నూతన బొగ్గు బ్లాకులు తీసుకొచ్చే బాధ్యత బీఎంఎస్ బుధస్కంధాల మీద పెట్టండి. అదే రకంగా మీ అందరికీ తెలుసు, ఇలా కార్మికుడు 12 నెలలు పనిచేస్తే 8 నెలల జీతం తీసుకుంటా ఉన్నాం. 8 నెలల జీతం తీసుకుంటా ఉన్నాం. ట్యాక్స్ రద్దు చేయడం సాధ్యం కాదన్న. ట్యాక్స్ రియంబర్స్మెంట్ చేయడానికి బీఎంఎస్ గా అనేక ఫోరంలో మాట్లాడి ఇలా బీజేపీని కూడా ఒప్పించడం జరిగింది. ఆ విషయాన్ని కూడా మేము మర్చిపోవద్దు. ఒప్పించడమే కాకుండా వారికి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇలా సింగరేణి కార్మికులకు సంబంధించిన ట్యాక్స్ రియంబర్స్మెంట్ తిరిగి కార్మికులకు చెల్లించే విధంగా ఇలా బీఎంఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. అదే రకంగా ఒక కేంద్ర మంత్రితోటి బహిరంగంగా కార్మిక వర్గంలో బహిరంగ సభలో ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ కోసం కూడా అమిత్ షా గారితో ప్రకటన చేయించడం జరిగింది. మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారు, ట్యాక్సే కాదు సొంత ఇంటి పథకం. అదే రకంగా సింగరేణిలో అవినీతి, సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యాన్ని అంతం చేయాలంటే ఏ కార్మిక సంఘంతో కాదు బీఎంఎస్ తోటి మాత్రమే సాధ్యమవుతుందని గుర్తించండి అని చెప్తా ఉన్నాం. మీరు అందరికి అవకాశం ఇచ్చారు. ఒకసారి 2 సంవత్సరాలు బీఎంఎస్కి అవకాశం ఇవ్వండి. మీ హక్కులను చేర్చుకొని కొట్లాడుతుంది. కాషాయం జెండా మీకు కావాలని ఉంటుంది అన్న. సింగరేణి భవన్ ముంగట, కార్పొరేట్ ఆఫీస్ ముంగట ఆంజనేయం లెక్క గద పట్టుకొని కావాలని కూర్చుంటుంది బీఎంఎస్ అనే విషయాన్ని మీరు మాట్లాడాలి, గుర్తుంచుకోవాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.